హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు పరమానందే శిష్యులు పాఠానికి సంబంధించిన అభ్యాస కృత్యాలు చూద్దాం. ఫస్ట్ బిట్ వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ కథ విని నవ్వుకున్నారు కదా, ఇట్లా మీకు నవ్వు తెప్పించిన సంఘటనలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. మనకి ఇది చూడగానే నవ్వొచ్చింది కదా. స్టోరీలో ఏముంది, వాగు దాటుదామని, వాగు నిద్రపోతుందా అని ఎలా తెలుసుకోవాలి, అరే మనలో ఒకరు మిస్ అయ్యారు అని ఈ విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మనకి నవ్వొచ్చింది కదా. అట్లా మీకు నవ్వు తెప్పించే సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పండి. శిష్యుల అమాయకత్వాన్ని చూసి గురువు ఏమని ఉంటాడో ఊహించి కథను పొడిగించి చెప్పండి. శిష్యులు ఎవరు తప్పిపోకున్నా కూడా వాళ్ళు అమాయకంగా ఒకరు తప్పిపోయారని ఏడ్చుకుంటూ బోరున గురువుగారి దగ్గరికి వస్తారు కదా. అప్పుడు వాళ్ళ అమాయకత్వాన్ని చూసి గురువు ఏమనుకుంటాడు, వీళ్ళు వాళ్ళ తప్పుని గురువు గుర్తించి చెప్తాడు అన్నట్టు వాళ్ళకి, అరే మీలో ఎవరు మిస్ కాలేదు, మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవడం మర్చిపోయారు అని వాళ్ళ అమాయకత్వాన్ని గురువు గుర్తు చేస్తాడు. సెకండ్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి. శిష్యులందరికీ వాగును చూడగానే సంతోషమయ్యింది. వాళ్ళకి ఏమైంది, వాగును చూడంగానే ఏమైంది, భయమైంది, సంతోషం కాదు. ఇక్కడ చూడండి, శిష్యులందరికీ వాగును చూడగానే భయం అయ్యింది కాబట్టి ఇక్కడ సంతోషం అయ్యింది అని అన్నాడు కాబట్టి ఇది రాంగ్, తప్పు. పరమానందయ్యకు 11 మంది శిష్యులు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. గుర్తించాడా? గుర్తించాడు. ఇక్కడ ఉంది, శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. కరెక్ట్, ఇది రైట్. నెక్స్ట్, వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది. మింగిందా? మింగలేదు, కానీ వాళ్ళలా అనుకున్నారు కాబట్టి ఇది రాంగ్. శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు. రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కథ చదివారు కదా, పరమానందే శిష్యులు ఎట్లాంటి వారో తెలుపుతూ సొంత మాటల్లో రాయండి. ఎలాంటి వాళ్ళు? పరమానందయ్య శిష్యులు చాలా అమాయకులు, వారికి లెక్కించేటప్పుడు వారిని కూడా లెక్కించుకోవాలి అన్న చిన్న తెలివి కూడా లేకుండా పోయింది. ఇంకా వాగు నిద్ర
పోతుందో లేదో అని చూడడం కోసం మండుతున్న కర్రను నీటిలో పెట్టడం వారికి కనీస జ్ఞానం కూడా లేదనే విషయం మనకు అర్థమవుతుంది. వారి తప్పులను గుర్తించే స్థాయి అందులో ఎవరికీ లేదు. పరమానందయ్య శిష్యులు చాలా అమాయకులు. వారికి లెక్కించేటప్పుడు వారిని కూడా లెక్కించుకోవాలి అన్న చిన్న తెలివి కూడా లేకుండా పోయింది. ఇంకా వాగు నిద్రపోతుందో లేదో అని చూడడం కోసం మండుతున్న కర్రను నీటిలో పెట్టడం వారికి కనీస జ్ఞానం కూడా లేదనే విషయం మనకు అర్థమవుతుంది. వారి తప్పులను గుర్తించే స్థాయి అందులో ఎవరికీ లేదు. ఇది పరమానందయ్య శిష్యుల గురించి నేను నా సొంత మాటల్లో రాశాను. ఇక్కడ కింద కొన్ని బహువచన రూపంలో ఉన్న పదాలు ఉన్నాయి. వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి. గుర్తించండి, రాయండి. శిష్యులు, శిష్యులకి బహువచనం శిష్యులు. శిష్యులకి ఏకవచనం ఏంటిది? శిష్యుడు. శిష్యుడు. శిష్యులకి ఏకవచనం ఏంటిది? శిష్యుడు. నెక్స్ట్ వాగులు. వాగులకి ఏకవచనం వాగు. వాతలు. వాతలకు ఏకవచనం వాత. కట్టెలు. కట్టెలకు ఏకవచనం కట్టె. గురువులు. గురువులకు ఏకవచనం గురువు. వరుసలు. వరుసలకు ఏకవచనం వరుస. ఇవి ఏకవచనం అనంటే ఒకటి, బహువచనం అనంటే చాలా, ఒకటి కంటే ఎక్కువ. వాగు నిద్రపోతున్నదా తెలివితో ఉన్నదా అని శిష్యులు అనుమానపడ్డారు కదా. నిజంగా వాగు తెలివితో ఉంటే శిష్యులతో ఏం మాట్లాడి ఉండేదో వారి మధ్య సంభాషణ ఊహించి రాయండి. వాగు అంటుంది. ఒకవేళ వాగు కనుక నిజంగానే మాట్లాడేది ఉంటే ఏమని మాట్లాడుతుందో మనం ఇక్కడ ఊహించి రాయాలి. వాగు: ఏయ్, ఎవరు మీరు? ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? శిష్యుడంట: మేము పరమానందయ్య శిష్యులం. నిన్ను దాటి అవతలకి పోవాలి. మీరు నన్ను ఎలా దాటగలరు? అప్పుడు శిష్యుడు అంటున్నాడు: మేము ఒకరి చేయి ఒకరం పట్టుకొని దాటుతాం. మీకు అవతల వైపు ఏం పని? మా గురువు గారి దగ్గరకి వెళుతున్నాం.
సరే వెళ్ళండి. ఎలా దాటుతారో నేను చూస్తా. మీరు నన్ను ఎలా దాటగలరు? మేము ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని దాటుతాం. మీకు అవతల వైపు ఏం పని? మా గురువుగారు దగ్గరికి వెళుతున్నాం. సరే వెళ్ళండి. ఎలా దాటుతారో నేను చూస్తా. కింది పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలు గుర్తించండి. కింది ఖాళీలలో రాయండి. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఒకే స్వరంలో పలికేటి, ఒకే సెకండ్. మహాప్రాణాక్షరాలు అంటే మనం దీర్ఘకాలంలో పలికేటి. ఇక్కడ చూడండి, కా అనేది అల్ప ప్రాణాక్షరం. టమ్ అంటే మనకి ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ లెటర్స్, ఫస్ట్ కా, ఫస్ట్ గా, ఫస్ట్ టా ఇవేమో అల్ప ప్రాణాక్షరాలు. సెకండ్ కా, సెకండ్ గా, సెకండ్ టా ఇవేమో మహాప్రాణాక్షరాలు. కా కా అల్ప ప్రాణాక్షరం. పా మళ్ళీ కా ఆల్రెడీ రాసినాం. లా నా లా రాసినాం. జా గా డా బా ఇవి. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు. ఠా థా ఘా ఝా ఫా ఇవి మహాప్రాణ అక్షరాలు. ఒకటే సెకండ్లో ఒకసారి పలికేటి అల్ప ప్రాణాక్షరాలు, దీర్ఘకాలంలో పలికేటివి మహాప్రాణాక్షరాలు. ఠా థా ఘా. కింది పేరా చదవండి. గీత గీసిన పదాలు గమనించండి. చూడండి, ఇక్కడ కొన్ని పదాల కింద గీతలు ఉన్నాయి, వాటిని మనం గమనించాలి. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాదులో జరిగే బాలల మేళకు వచ్చారు. వీరు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లలో దొరికే పండ్లు వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ, మరొకరు బత్తాయి, సపోటా, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పండ్లు తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లను తిన్నారు. వాళ్ళందరూ మంచి స్నేహితులయ్యారు. గీత గీసిన పదాలలో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. ఇట్లా వ్యక్తులు, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అని అంటారు. మీకు తెలిసిన మరికొన్ని నామవాచక పదాలు రాయండి. ఇక్కడ చూడండి, పేరాలో మనుషుల పేర్లు ఉన్నాయి, వస్తువుల పండ్ల పేర్లు ఉన్నాయి, నెక్స్ట్ జిల్లాల పేర్లు ఉన్నాయి. వస్తువుల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, జిల్లాల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు, ఇవన్నిటిని మనం నామవాచకం అని అంటాం. చూడండి, ఇక్కడ నేను కొన్ని రాస్తున్న. పెన్ను, పాఠశాల, టీచరు, పుస్తకం, అమెరికా, ఇంకా స్నేహితుడు, దానిమ్మ, పలక, అమల, రవి, గుడి, తరగతి.
ఇవన్నీ నామవాచకాలు. పెన్ను, పాఠశాల, టీచరు, పుస్తకం, అమరిక, స్నేహితుడు, దానిమ్మ, పలక, అమల, రవి, గుడి, తరగతి. ఈ విధంగా వీటిని మనం నామవాచకాలనే అంటాం. వస్తువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, ఊర్ల పేర్లు కానీ, అట్లా జంతువుల పేర్లు, పక్షుల పేర్లు అన్నీ ఏ పేరైనా కానీ నామవాచకం కిందికి వస్తుంది. హాస్య కథలు సేకరించండి. మీకు నచ్చిన ఒక కథను చదివి వినిపించండి. ఇది ప్రాజెక్ట్ వర్క్. మీకు నచ్చిన ఒక హాస్య కథను సేకరించి మీరు దాని గురించి చెప్పాలి ఇక్కడ క్లాస్ రూమ్లో. నెక్స్ట్, నేనివి చేయగలనా? మీరు ఇవి చేయగలరా లేదా చూడండి. ఫస్ట్ది, కథను సొంత మాటల్లో చెప్పగలను, పొడిగించగలను. అంటే ఈ కథను మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేయగలరా, చెప్పొచ్చు కదా. తర్వాత పరమానందయ్య శిష్యులు వాళ్ళ గురువుగారు వాళ్ళ తప్పును గుర్తించిన తర్వాత వాళ్ళని ఏమని ఉంటాడు, ఇంకా ఏం వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏం జరిగింది అనేది చెప్పొచ్చు. నెక్స్ట్, కథను ధారాళంగా చదవగలను, తప్పొప్పులను గుర్తించగలను. మనం ఫ్లూయెంట్గా చదవడం అన్నట్టు, తప్పులను గుర్తించడం. పరమానందయ్య శిష్యుల గురించి సొంత మాటల్లో రాయగలను. వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు అనేది మనం సొంత మాటల్లో రాయగలమా లేదా. వాగు శిష్యుల మధ్య సంభాషణ ఊహించి రాయగలను. వాగును శిష్యులు ఏం మాట్లాడుకున్నారో వాటి మధ్యలో సంభాషణని నేను ఊహించి రాయగలనా లేదా అనేది మనం ఇక్కడ అన్నీ అవును అవును అని టిక్ చేస్తే మనం ఈ లెసన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినామని అర్థం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.